హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో వి అనే అక్షరం ఉన్న వ్యక్తి వలన మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఒంటరిగా కూర్చొని ఈ వీడియో చూడండి. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన రహస్యాలు ఒంటరిగానే చూడాలి. మీరు ఈ నెలలో కొన్ని మీకు సంఘటనలు జరుగుతాయి. అవి మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటాయి. ఈ నెలలో మీరు 2 అతిపెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు. అవి ఏంటో మీకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీ జీవితంలో జరిగే కీలక మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ప్రత్యేకంగా ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రవేశించబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాన్ని మధ్యలో ఆపేస్తే మీకు రావలసిన అదృష్ట సంకేతాన్ని మీ చేతులతో మీరే జారవిడుచుకున్న వారు అవుతారు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ప్రత్యేకంగా ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రవేశించబోతున్నాడు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాన్ని మధ్యలో ఆపిస్తే మీకు రావాల్సిన అదృష్ట సంకేతాన్ని మీ చేతులతో మీరే వదిలేసినట్లు. కాబట్టి తెలుసుకొని మీరు ఒక ఏకాంతమైన చోట ఒంటరిగా కూర్చొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఒక్క మాట కూడా వదలకుండా చదవండి. ఎందుకంటే మీ యొక్క జీవితాన్ని మార్చగల విషయాలు మధ్యలో ఉండవు, చివరిలో ఉంటాయి. మీరు సిద్ధంగా ఉంటే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ యొక్క వృషభ రాశి వారి మనసులో దాచుకున్న బాధ ఏంటంటే వీరు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న విషయాలకే గాయపడరు. కానీ నమ్మకం విషయంలో జరిగిన మోసాలు మాత్రం జీవితాంతం కూడా గుర్తుంటాయి. అలా జీవితాంతం గుర్తుండేలా అంటే గుర్తుండిపోయేలా బాధిస్తాయి. మీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాక ఆ వ్యక్తి మాట తప్పిపోతే వీరికి చాలా బాధ అనిపిస్తుంది. లోపల మనసు విరిగిపోవటం అట్లా అనిపిస్తుంది. ఎవరికి చెప్పకుండా, ఎవరు అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా ఆ బాధను మోస్తున్నారు. చాలాసార్లు మీరు అనుకుంటారు, నేనే తప్పు చేశానా, నేను ఎక్కువగా ఆశ పెట్టుకున్నానా, నేను నమ్మకపోయి ఉండాల్సిందని. కానీ నిజమేంటంటే మీరు తప్పు చేయలేదు. మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు మనస్ఫూర్తిగా ఉన్నారు. అదే మీ బలం, అదే మీ బలహీనత కూడా. మీ జీవితంలో ఎదురైనటువంటి ఆలస్యాలు, ఆటంకాలు, నష్టాలన్నీ కూడా మీకు శిక్షగా వచ్చినవి కాదు. అవి మీలోని సహనాన్ని, లోతుని, ఆత్మశక్తిని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు అనేకసార్లు లోపల ఏడ్చారు, బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నారు. మీ బాధ ఎవరికి తెలియకూడదని అనుకున్నారు. కుటుంబం కోసం, బాధ్యతల కోసం, సమాజం కోసం మీరు మీ మనసులో పెట్టుకున్నారు. కానీ ఈ నొక్కు పెట్టుకున్న భావాలన్నీ కూడా ఒక మలుపు వద్దకు వచ్చాయి. ఇక మీరు మౌనంగా బాధపడి ముగిసింది. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా దేవుడు గమనించాడు. ఒక్క కన్నీటి బొట్టును కూడా వృధా చేయలేదు. ఆ పరమశివుడి శక్తి అనేది ఈ రాశివారిపై ఎందుకు పడుతుందంటే ఓం నమఃశివాయ అనే నామం సాధారణంగా పలికే మంత్రం కాదు. ఇది మీ యొక్క కర్మలు మార్చగలిగే శక్తి అన్నమాట. దైవనామం. ఈ రాశివారికి ఈ కాలంలో ఈ శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుందంటే మీరు అనుభవించిన కష్టాలకి ఇది సమాధానం కావటం వలన మీరు చేసిన ప్రార్థనలు ఆలస్యమైనా సరే మంచి సమయంలో మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఆ శివయ్య అనుగ్రహం వచ్చినప్పుడు అది ఒక ఆశీర్వాదంగా రాదు, అది మీ జీవితం మొత్తాన్ని కూడా కొత్త దారిలో నడిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు కోరుకున్నది కంటే ఎక్కువగా లభిస్తుంది. కానీ అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడిచ్చిన దానం మొదట పరీక్షలా అనిపిస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు ఎదురవుతున్నటువంటి చిన్న అడ్డంకులు చివరి అడ్డంకులు మాత్రమే. అవి తొలగిన వెంటనే మీ జీవితంలో సాఫీగా సాగిపోయే దశ మొదలవుతుంది. ఆ పరమశివుడి శక్తి మీ ఇంట్లో, మీ మనసులో, మీ నిర్ణయాల్లో పనిచేయటం మొదలవుతుంది.
మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇప్పుడు దైవ సంకల్పంతో కలిసి సాగుతుంది. అలాగే ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి పాత్ర, అసలు విషయానికి వస్తే ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో సాధారణమైన వ్యక్తి కాదు. ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉండవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తిగా కూడా ప్రవేశించవచ్చు. కానీ ఈ వ్యక్తి రావటం వెనుక ఒక కారణం కూడా ఉంది. ఇది అసలు యాదృచ్ఛికం కాదైతే కాదు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం మీ జీవితంలో జరిగిన ఒక పెద్ద సందేహానికి సమాధానం అవుతుంది. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోలేని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఎందుకిలా బాధపడ్డారు, ఎందుకిలా ఆగిపోయారు, ఎందుకింత ఆలస్యమైందన్న ప్రశ్నలకు సమాధానం ఈ వ్యక్తి ద్వారానే బయటపడుతుంది. ఈ వ్యక్తి మాటలు మొదట కఠినంగా అనిపించవచ్చు, కానీ అవే మీకు మేలు చేసే మాటలు. ఈ వ్యక్తి మీకు అర్థంలా నిలుస్తారు. మీ బలాన్ని మీకే గుర్తు చేస్తారు. మీరు తక్కువ కాదని, మీరు ఓడిపోలేదని, మీ సమయం ఇప్పుడే మొదలైందని చెప్పే దూత లాంటివాడు. అయితే ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి 2 అతిపెద్ద శుభవార్తలు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి. ఈ 2 శుభవార్తలు మీ జీవితంలో సాధారణమైన మార్పులు కాదు. అవి ఊహించిన స్థాయిలో ప్రభావం చూపించేటటువంటి విషయాలు. అందులో మొదటి శుభవార్త ఏంటంటే, మీ ఆర్థిక స్థితికి సంబంధించిందై ఉండవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా కొత్త అవకాశ రూపంలో రావచ్చు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ అవకాశం మీకు లాభాన్ని చేకూరుస్తుంది. ఇక రెండో శుభవార్త ఏంటంటే, మీ మనసుకు సంబంధించింది. ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట, ఒక సంబంధంలో వచ్చే స్పష్టత, లేదా ఒక సమస్యకు వచ్చే పరిష్కారం కావచ్చు. ఈ వార్త విన్నాక మీ లోపల భారమంతా కరిగిపోతుంది. చాలా రోజులుగా మీ హృదయంలో నలిగిపోయిన భావన ఒక్కసారిగా తేలికవుతుంది. ఈ 2 శుభవార్తలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఒకటి మీ జీవితాన్ని మారిస్తే మరొకటి మీ అంతర్జీవితాన్ని మారుస్తుంది. ఈ 2 కలిసి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలోకి నడిపిస్తాయి. అయితే ఈ 2026 ఏప్రిల్ నెలలో అంటే మీకు ఈ రాశి వారి జీవితంలో తీసుకువచ్చే ఒక పెద్ద మలుపు ఈ రోజున, అంటే ఈ రాశి వారికి ఒక కీలక మలుపు. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు మాట్లాడే ఒక మాట, లేదా మీరు చేయవలసిన ఒక పని కూడా మీ భవిష్యత్తుకు ప్రభావం చూపిస్తుంది. మీలో అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏదో చెయ్యాలనిపిస్తుంది, కానీ ఏం చెయ్యాలో స్పష్టత ఉండదు. ఈరోజు మీ మనసులో గత జ్ఞాపకాలు ఎక్కువగా తిరుగుతాయి. మీరు చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి, మీరు వదిలేసిన అవకాశాలు గుర్తుకు వస్తాయి. కానీ ఇదంతా బాధపడడానికి కాదు, ఇది మీకు ఒక పాఠం చెప్పడానికి వస్తుంది. ఈరోజు మీకు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. గతం మారదు, కానీ భవిష్యత్తు మీ చేతిలో ఉందనైతే ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీకు ఈ సమాచారం అనేది మీకు ఈ రోజున ఎవరి మాట వింటారో, ఎవరి మాట పట్టించుకోవాలో చాలా ముఖ్యమన్నమాట. దేవుడు ఈరోజు మీకు సంకేతాల రూపంలో దారి చూపిస్తాడు. సంకేతాలు గుర్తించి ఇలా మనసు ఉండాలన్నమాట. ఇక ఈ ఏప్రిల్ నెలలో తీసుకువచ్చేటటువంటి అనుకోని సమాచారం ఈ రాశి వారికి అనుకోని సమాచార దినం అన్నమాట. మీరు ఊహించిన వ్యక్తి నుంచి ఒక ఫోన్ పిలుపు రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి సందేశం రావచ్చు. మీరు ఎదురు చూడని చోట నుంచి ఒక వార్త రావచ్చు. ఈ సమాచారం మీ మనసును ఒక్కసారిగా కదిలిస్తుంది. ఈరోజు మీరు వినే మాటలు మీలో దాగి ఉన్న భయాలు బయటికి తెస్తాయి, కానీ అదే సమయంలో ఆ యొక్క భయాలు దాటి మీకు ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ఈరోజు మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక ఒక దైవ సంకల్పం ఉంది. ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అది వెంటనే అమలు చేయకపోయినా సరే ఆ నిర్ణయం మనసులో బలంగా నిలిచిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో మీ చర్యలకు ఆధారం అవుతుంది. అలాగే ఈ ఏప్రిల్ నెలలో మీ మానసిక స్పష్టత ఇచ్చే రోజు అన్నమాట. శత్రువులు నోరు మూయబడే విధానం ఈరోజు ఈ రాశి వారికి ఒక రహస్య విజయం తీసుకొచ్చే ఈరోజు. మీరు ప్రత్యక్షంగా గెలిచినట్లు కనిపించకపోయినా మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ పేరు చెడగొట్టాలని చూసిన వాళ్ళ మాటలు తిరగబడతాయి. ఈరోజు మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళకి నిజం అర్థమవుతుంది. మీ సహనమే మీ ఆయుధమని ఈరోజు స్పష్టమవుతుంది. మీరు
స్పందించకుండా ఉన్న పరిస్థితులే ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతాయి. దేవుడు మీ తరపున పోరాడుతున్నటువంటి ఈరోజు మీరు నిశ్శబ్దంగా ఉంటారు. ఆ నిశ్శబ్దమే మీ బలమవుతుంది. మీరు మాట్లాడకపోయిన పరిస్థితుల తరపున మాట్లాడతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఇక రావాల్సిన న్యాయం మొదలైన రోజు. ఇక ఏప్రిల్ నెలలో కనిపించేటటువంటి దైవ సంకేతం అంటే ఈ నెలలో ఈ రాశి వారికి అత్యంత ముఖ్యమైన నెల. ఈరోజు మీరు ఒక దైవ సంకేతాన్ని స్పష్టంగా గమనిస్తారు. ఇది కళల రూపంలో కావచ్చు, వాక్యం పదే పదే వినిపించవచ్చు, ఒక సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించవచ్చు, లేదా ఒక సంఘటన మీ మనసును బలంగా తాకవచ్చు. ఈ సంకేతం అంటే మీ జీవితానికి దిశానిర్దేశంగా పనిచేస్తుంది. మీరు ఎప్పటి వరకు అనిశ్చిత స్థితిలో ఉన్న విషయాలపై స్పష్టత వస్తుంది. మీరు భయపడుతున్న దారి నిజానికి మీకు మేలు చేసే దారిగా అర్థమవుతుంది. ఈరోజు మీకు ఒక అంతర్గత శాంతిని అనుభవిస్తారు. అయితే ఈ యొక్క ఏప్రిల్ నెల తర్వాత మీకు మీ రాశివారి జీవితంలో ఒక నూతన దశ మొదలవుతుంది. ఈ యొక్క సమస్యలు పూర్తిగా మాయమవ్వవు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఇది దేవుడు మీ చెయ్యిని పట్టుకునే రోజు కాబట్టి డబ్బు విషయంలో కూడా చాలా సహనంతో ఉంటారు. అయితే ఈ యొక్క రాశివారు డబ్బు విషయంలో అంటే సంపాదన కంటే బాధ్యతలు ముందుగా చూస్తారు. అంటే కుటుంబ అవసరాలు, అప్పులు, ఇతరుల అవసరాలు తీర్చే క్రమంలో తమ యొక్క బాధ్యతలు ముందుగా చూస్తారనమాట. అయితే మీరు అవసరాలు కూడా అంటే మీ యొక్క పక్కన పెడతారనమాట. మీ అవసరాలు కూడా ఎన్ని అవసరాలు ఉన్నా సరే అవి పక్కన పెట్టేస్తారు. ఈ కారణంగా ఎన్నోసార్లు మీరు ఆర్థికంగా వెనకబడినట్లు అనిపించినా సరే, ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవటం లేదన్న భావన మీ మనసు బాధ పెట్టింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. అయితే ఈ యొక్క ఏప్రిల్ మాసం మధ్య భాగం నుంచి మీ ఆదాయంలో ఒక స్థిరత్వం రావటం మొదలవుతుంది. డబ్బు వచ్చిన వెంటనే అంటే ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి తగ్గుతుంది. అవసరం ఖర్చులు సహజంగానే తగ్గిపోతాయి. ఈ రాశి వారికి పాత అప్పులు తీర్చుకునే అవకాశం కూడా వస్తుంది. కొంతమందికి ఆర్థికంగా సహాయం చేసిన వారు డబ్బు తిరిగి ఇవ్వకపోవడం మొదలవుతుంది. ఇది పెద్ద మొత్తంలో రావచ్చు, చిన్న మొత్తంలో రావచ్చు, కానీ ఇది మీ మనసుకు ఒక భరోసానిస్తుంది. డబ్బు విషయంలో మీరు ఒంటరిగా లేరన్న భావన కలుగుతుంది. ఈ దశలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. డబ్బు మీ జీవితంలోకి తిరిగి వస్తుందంటే ఇది కేవలం సంపాదన కోసం కాదు. మీకు గౌరవం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ ఇవ్వడానికి మీరు చేసిన కష్టం వచ్చిన ఫలితం. ఇది ప్రేమ సంబంధాలు, కుటుంబ జీవితంలో జరిగే అంతర్గత మార్పు. ఈ రాశివారు ప్రేమలో చాలా లోతైన వారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు. అదే సమయంలో ప్రేమలో చిన్న అనుమానం వచ్చినా సరే పెద్ద గాయంగా మారుతుంది. గతంలో మీరు ప్రేమలో మోసపోయి ఉండవచ్చు, లేదా మీ భావాలను అర్థం చేసుకుని వ్యక్తితో జీవించి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారే దశ వచ్చింది. కొందరు వ్యక్తులు మీ జీవితంలో నుంచి దూరం అవుతారు. మీ జీవితంలో ఉన్న సంబంధాలు నిజమైనవా, అవసరానికి ఉన్నవేనా అన్న స్పష్టత మీకు వస్తుంది. అది బాధగా అనిపించినా సరే అది మీరు చేసే అంటే కుటుంబంలో కూడా ఒక కొత్త అవగాహన మారుతుంది. ఈ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన విషయాలకు గౌరవించడం మొదలు పెడతారు. గతంలో మీరు మౌనంగా భరించిన విషయాలు ఇప్పుడు మాట్లాడే స్థాయికి వస్తాయి. ఇది గొడవ కోసం కాదు, స్పష్టత కోసం. ప్రేమ విషయానికి వస్తే కొందరికి పాత ప్రేమ మళ్ళీ గుర్తుకు రావచ్చు, మరి కొందరికి కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశించవచ్చు. కానీ ఈసారి మీరు భావోద్వేగాలకు కాకుండా వివేకంతో కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ పరిపక్వతకు నిదర్శనం. చెడు దృష్టికి చెడు దుష్ట శక్తులు తొలగిపోవడం. ఈ రాశివారు చాలాసార్లు తమపై చెడు దృష్టి ఉందేమో అని భావిస్తారనమాట. ఏ పని మొదలుపెట్టినా సరే మధ్యలో ఆటంకాలు రావటం, మంచి జరుగుతున్న సమయంలో ఏదో ఒక సమస్య రావటం, అకారణంగా శారీరక అలసట, మనసు నిశాంతిగా మారడం, ఇవన్నీ కూడా మీకు ఎదురయ్యాయి. ఇది కేవలం ఊహ కాదు, మీపై ఉన్న ప్రతికూల ప్రభావం. ఇప్పటివరకు మీ పురోగతిని నెమ్మదిపరిచింది, కానీ ఇప్పుడు ఆ ప్రభావం అనేది తగ్గిపోతుంది. మీరు గమనించకపోయినా సరే మీ చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. మీ ఇంట్లో, మీ మనసులో ఒక శుభ్రత మొదలవుతుంది. మీరు ఇటీవల ఇప్పుడు ఆ ప్రభావం అనేది మీకు తగ్గిపోతుంది. మీరు గమనించకపోయినా సరే మీ చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. మీరు కేవలం ఇప్పుడు ఎక్కువగా నిద్రపోతున్నారా, లేదా నిద్రలో భారం తగ్గినట్లు అనిపిస్తుందా? అంటే ప్రతికూల శక్తి
బయటకు పోతుంది అన్నటువంటి సంకేతం. మీ మనసులో భయాలు తగ్గిపోవటం, కారణం లేకుండా అంటే ధైర్యం పెరగటం కూడా ఇదే సూచిస్తుంది. ఈ దశలో మీరు చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి నిజాయితీ ప్రయత్నం మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. దైవశక్తి కూడా మీ పక్కనే ఉంది. ఈ సమయంలో ఈ రాశివారు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవి. మార్పు దశలు అంటే ఈ రాశివారు కొన్ని విషయాల్లో తప్పకుండా పాటించాలి. ఇవి పాటించిన అంటే ఈ నియమాలు కావన్నమాట. మీ జీవితాన్ని సమతుల్యంగా ఉంచే మార్గదర్శకాలు మాత్రమే. అందులో మొదటిది, మీరు మాట్లాడే మాటలపై జాగ్రత్త పెంచాలి. అంటే కోపంతో మాట్లాడిన మాటలు అవి మీకు తిరిగి సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు, బలం అనే విషయం మీరు గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీకు అదే అర్థమవుతుంది. ఇక రెండవది, ఇతరుల సమస్యలు మీ మీద వేసుకోకండి. మీకు సహాయం చేసే మనసు ఉంటుంది ఈ రాశివారు, కానీ ప్రతి సమస్య మీ బాధ్యత కాదు. మీ సరిహద్దులు మీకు ఉండాలి. ఇక మూడవది, దేవుడితో మీ సంబంధాన్ని గట్టిగా ఉంచండి. అది పెద్ద పూజ కావాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో దేవుడితో మాట్లాడినా సరిపోతుంది. ఆ మాటలకి దేవుడికి ఆ మాటలు వినిపిస్తాయి. ఎప్పటి వరకు ఈ రాశివారి జీవితం తమపై భారంగా కావలసిన అవసరం లేదు. నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో దేవుడితో మాట్లాడినా సరిపోతుంది. ఆ మాటలకి దేవుడికి చేరుతాయి. ఎప్పటి వరకు ఈ రాశివారి జీవితం తమపై భారంగా ఉందని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ భావన మారుతుంది. జీవితం మీరు వ్యతిరేకం కాదు, మిమ్మల్ని బలంగా చేయడానికి పనిచేస్తుందని మీకే అర్థమవుతుంది. అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి ఆలస్యం అన్నీ కూడా మిమ్మల్ని ఈ దశకు తీసుకురావడానికే జరిగింది. ఇప్పుడు మీరు సంఘర్షణ నుంచి బయటకు వస్తున్నారు. భవిష్యత్తు మీకు భయంగా కాకుండా ఆసక్తిగా అనిపించడం మొదలవుతుంది. ఈ కొత్త అధ్యయనంలో మీ విలువను మీరు తెలుసుకుంటారు. ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అన్నదానికంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అన్నదే మీకు ముఖ్యమని మీరు అర్థం చేసుకుంటారు. ఇదే మీ నిజమైన మార్పు. ఈ రాశివారి ఆత్మవిశ్వాసం తిరిగి పునర్జన్మ పొందే దశ. అంటే ఈ రాశివారు ఎప్పుడూ కూడా బలహీనులు కాదు, కానీ జీవితంలో ఎదురైనటువంటి వరుస దెబ్బలు అంటే మాటల గాయాలు, నమ్మిన వారే నిర్లక్ష్యం వల్ల మీలో ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తగ్గిపోయింది. మీరు ముందులాంటి ధైర్యంగా లేరేమో అని అనుమానం మీ మనసులో ఏర్పడింది. ఒకప్పుడు తేలిగ్గా చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు భారంగా అనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆ స్థితికి ముగింపు దశ వచ్చిందనమాట. మళ్ళీ మీ మీద మీకు నమ్మకం పుట్టడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదు, కానీ నెమ్మదిగా లోపల నుంచి ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ స్థితికి ముగింపు దశ వచ్చిందనమాట. మళ్ళీ మీ మీద నమ్మకం మొదలవుతుంది. ఈ మార్పు నెమ్మదిగా లోపల నుంచి మొదలయ్యే మార్పు. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో ధైర్యం కనిపిస్తుంది. ఎవరి అభిప్రాయం కోసం ఎదురు చూడకుండా మీకు సరైనదేంటో మీరే నిర్ణయించుకోగలుగుతారు. అయితే మీరు గతంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో, ఎందుకు స్పందించలేకపోయారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది భయం కాదు, ఇది ఎదురు చూసిన సమయం. ఆ సమయం ఇప్పుడు పూర్తవుతుంది. మీలోని నిజమైన శక్తి బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ దశలో మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. నిర్ణయాల విషయంలో కలిగే స్పష్టత మరియు ధైర్యం కలిగించే స్పష్టత మరియు ధైర్యం. ఇప్పటి వరకు ఈ రాశివారి నిర్ణయం తీసుకోవడంలో చాలా ఆలోచించేవారు. తప్పు జరిగితే ఏమవుతుందో, ఇతరులు ఏమనుకుంటారో, ఫలితం ఎలా ఉంటుందో అన్న భయాలు మిమ్మల్ని ఆపేశాయి. ఈ కారణంగా అవకాశాలు చేజారిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మారుతుంది. మీలో ఒక విచిత్రమైన స్పష్టత మొదలవుతుంది. ఇది ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్న విషయం లోపల నుంచి అర్థమవుతుంది. ఇతరుల సలహాలు విని చివరి నిర్ణయం మీ అంతరాత్మ మాట ఆధారంగా మీకు పరిస్థితి మారుతుంది. ఇది ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయం లోపల నుంచి అర్థమవుతుంది. మీ నిర్ణయాలు మీ అంతరాత్మ మాట ఆధారంగా తీసుకుంటారు. ఈ దశలో మీరు ఒక విషయం గమనిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గానే పనిచేస్తున్నాయి. చిన్న తప్పులు జరిగిన అవి మిమ్మల్ని వెనక్కి లాగి మరింత తెలివిగా మారుస్తాయి. ఈ నిర్ణయం ధైర్యమే మీ జీవితంలో కొత్త స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. అయితే
ఈ రాశివారు దైవరక్షణ స్పష్టంగా అర్థమయ్యే సందర్భాలు అంటే ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని సంఘటనలు గమనిస్తారు. ప్రమాదాలు తప్పించుకున్నట్లు అనిపించవచ్చు. ఒక తప్పు జరగబోయే సమయం ఆగిపోవచ్చు. ఇది దైవరక్షణ. మీరు గతంలో అనుభవించిన బాధలకు ప్రతిఫలంగా వచ్చిందనమాట. ఆ దైవశక్తి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఆ అదృష్ట శక్తి మీ వెంటే ఉందన్నమాట. ఇది ఊహ కాదు, అనుభవం. ఈ దశలో మీరు దేవుడిపై నమ్మకాన్ని పెంచుకుంటారు. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా మీ మనసులో నిజాయితీ మాటలే ప్రార్థనగా మారుతాయి. మీరు ఒంటరిగా లేరన్న భావన మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రాశివారు గతాన్ని సులభంగా వదలలేరు. జరిగిన మాటలు, జరిగిన సంఘటనలు, జరిగిన న్యాయం అన్నీ కూడా మనసులో ముద్ర వేసుకుని ఉంటారు. అవి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వవు. ఇప్పుడు ఆ బంధనం అంతా తిరిగిపోతుంది. గతం గుర్తుకు వచ్చినా సరే మీకు బాధ కలిగించదు. అది ఒక అనుభవంలా మాత్రమే అనిపిస్తుంది. మీరు క్షమిస్తారు, కానీ మర్చిపోవడానికి కాదు, మీ మనసుకు శాంతి ఇవ్వడానికి. ఈ దశలో మీరు మీ మీద దృష్టి పెడతారు. మీ ఆరోగ్యం, మీ లక్ష్యాలు, మీ భవిష్యత్తు మీకు ముఖ్యమవుతాయి. ఇతరుల తప్పులు మీ జీవితాన్ని ప్రభావితం చేయనివ్వరు. ఇదే నిజమైన స్వేచ్ఛ. అంటే దృష్టికి వస్తే జీవితానికి వచ్చేటటువంటి స్థిరత్వం మరియు అంతర్గత శాంతి. ఇవన్నీ మార్పుల తర్వాత ఈ రాశివారు ఒక కొత్త స్థితికి చేరుకుంటారు. ఇది పరిపూర్ణ ఆనందం కాదు, కానీ స్థిరత్వం. ప్రతిరోజు భయం, ప్రతిరోజు ఆందోళన ఉండదు. సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే శక్తి మీలో వస్తుంది. మీ జీవితాన్ని అంగీకరిస్తారు.